హలో ఎవ్రీవాన్, ఏంటి మామిడికాయలతో వచ్చేసాను అనుకుంటున్నారా? ఈ వ్లాగ్లో మామిడికాయతో మీకు మంచి రెసిపీ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకేంటంటే సమ్మర్ వచ్చేసిందంటే చాలా వేడి, చాలా ఉక్కపోతూ ఉంటుంది, చాలా టార్చర్ ఉంటుంది. కాకపోతే చాలామంది సమ్మర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మ్యాంగోస్ వస్తాయని. మామిడికాయలు కానీ మ్యాంగోస్ కానీ ఇంకా కొత్తగా అప్పుడే పెట్టే మామిడికాయ పచ్చడి కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మ్యాంగోస్ అయితే ఇష్టం లేని వాళ్ళైతే నాకు తెలిసి అయితే ఉండరు, అందరికీ ఇష్టం ఉంటుంది. ఇంకా మామిడికాయతో కూడా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బ్లాగ్లో మామిడికాయ పులిహోర చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకైతే పర్సనల్గా చాలా ఇష్టము. ఇంకా చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర చాలా చేసుకుంటాం, కానీ వాటికన్నా డబల్ టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, వాటికన్నా చాలా బాగుంటుంది. ఇంకా ఎట్లా చేయాలనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మామిడికాయని మంచిగా వాష్ చేసుకోవాలి, మంచిగా పెద్దది తీసుకోవాలి, అప్పుడే తురుము ఎక్కువ వస్తుంది. ఇంకా అట్లానే మామిడికాయ అనేది ఖచ్చితంగా పుల్లగా ఉండాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పైన పొట్టంతా పీల్ చేసేసుకొని ఇంకా తురుముకోవడమే. నేనైతే 3 మామిడికాయలేమో తీసుకున్నట్టున్నాను. పైన పొట్టంతా పీల్ చేసేసి బాగా తురుముకోవాలి. మనకి తురిమినప్పుడు కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది, ఏం కాదు. తర్వాత మనం ఈ తురుమునే మంచిగా ఫ్రై చేసుకుంటాం కదా, సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా పైన పొట్టంతా పీల్ చేసేసి బాగా తురుముకోవాలి. ఇంకా మామిడికాయ తురుమంతా రెడీ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి. ఆవాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసేసి తర్వాత నానబెట్టిన శనగపప్పును కంపల్సరీగా వేయాలి. కంపల్సరీగా నానబెట్టాలి ఒక 1/2 అవర్, లేకపోతే మనం రైస్లో తినేటప్పుడు గట్టిగా వస్తాయి ఈ శనగపప్పు అనేది. సో కొంచెం నానాలన్నమాట. ఖచ్చితంగా వేయండి. శనగపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు కంపల్సరీగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 6-7 వరకు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసినాను. ఇంకా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని ఇంకా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పసుపు వేయాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసేసి ఒక 5 to 10 మినిట్స్ మధ్యలోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే తురుము అనేది సన్నగా ఉంటుంది కదా, కింద మాడుతూ ఉంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇట్లా అన్నీ వేసేసి మామిడికాయ తురుము కూడా వేసేసి కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే, ఎక్కువ ఫ్రై చేయొద్దు. తర్వాత ఇంకా మనం అన్నం వండి పెట్టుకుంటాం కదా, ఇంకా అన్నాన్ని కొంచెం చల్లార్చి అందులో రుచికి తగ్గ సాల్ట్ వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పులిహోర ఉంటుంది కదా, ఆ తురుము అది వేసేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే. సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా. సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఆ టేస్ట్, పులిహోర టేస్ట్ తెలుస్తుంది అనమాట. ఇట్లా ఈవెన్గా కలిపేసి పెట్టుకున్నామంటే మామిడికాయ పులిహోర రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా. ఇంక మామిడికాయ పులిహోరని ఊరికే అట్లా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా ఆలు ఫ్రై చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మీకు నచ్చినట్లయితే ఈ వ్లాగ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.